మీ చేతిలోకి ఏమొస్తుందంటే అక్షయ పాత్ర వస్తుంది. ఇది గ్యారంటీగా చెప్పగలను. ప్రతి 3 నెలలకు ఒక్కసారి 1 ఎకరాకి 4.5 లక్షల రూపాయలు వచ్చేది ఏం అక్షయ పాత్ర కాదంటారా? మెయిన్ ఏంటంటే రైతుల దగ్గరకు వచ్చిన తర్వాత ఇది అవునా కాదా, నిజమా కాదా, ఇది దీన్ని తీసుకుంటున్నారా లేదా, గ్యారంటీ అన్నప్పుడు, గ్యారంటీ కావాలన్నప్పుడు మనం గ్యారంటీ ఒకటి ఇస్తాం, అగ్రిమెంట్ ఒకటి. ఆ అగ్రిమెంట్ ఎట్లా అంటే బైబ్యాక్ అగ్రిమెంట్. బైబ్యాక్ అగ్రిమెంట్ అంటే 1996 యాక్ట్ ప్రకారము బైబ్యాక్ అగ్రిమెంట్ అంట. దాంట్లో ఆ బైబ్యాక్ లో నేను తప్పు చేసినా నేను శిక్షార్హుడు, మీరు తప్పు చేసినా మీరు శిక్షార్హుడు. ఇది లైఫ్ టైం ఏంటంటే 31 సంవత్సరాలు ఉంటుంది, 31 ఇయర్స్ ఉంటుంది. 2 ఒరిజినల్స్ తీసుకొని ఒక ఒరిజినల్ మీకు ఇస్తాం, ఒక ఒరిజినల్ మాకు ఇస్తాం. ఒకవేళ 30 కంటే తక్కువ అయింది అనుకోండి, 20 ఉంది, ఇప్పుడు ప్రజెంట్ రేటు 9 రూపీస్ 12 రూపీస్ అట్లా ఉంది, కానీ మనం ఏం చేస్తున్నాము 30 రూపీస్ ఇస్తాం. సీజన్ అయినా అన్ సీజన్ అయినా చేంజెస్ లేవు. మైన్ గోల్డ్ ఆర్గానిక్ ఆగ్రో ఇన్వెన్షన్ స్టార్ట్ చేసి దాని తర్వాత దీని గురించి పూర్తిగా అవగాహన తెచ్చుకున్న తర్వాత ఫీల్డ్లోకి రావడం జరిగింది. ఫీల్డ్లో వచ్చిన తర్వాత ఫస్ట్ ఏంటి రైతులకి ఏం కావాలి అని మేము ఆలోచించిన తర్వాత దానికి ఎలా తీసుకురావాలి అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే మేము ఇక్కడికి వచ్చాం. దాంట్లో ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే మెయిన్గా మన ప్రకాశన తరపున ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా అంటే మన ప్రకాశన తరపున ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క రైతులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాను. ఎందుకంటే చెప్పిన మీ పనులు ఎన్నో వదులుకొనేసి ఇక్కడికి వచ్చి వింటున్నారంటే, కానీ మీరు ఇక్కడికి వచ్చి వింటున్నది అంటే రేపు నెక్స్ట్ మీ దగ్గర మీ చేతిలోకి ఏమొస్తుందంటే అక్షయ పాత్ర వస్తుంది. ఇది గ్యారంటీగా చెప్పగలను. అక్షయ పాత్ర వస్తుంది. నార్మల్గా ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ 30 ఇయర్స్ లేకపోతే 36 ఇయర్స్ పనిచేస్తేనే ఇన్కమ్, ఐ మీన్ పెన్షన్ వస్తుంది. పెన్షన్ కూడా ఎంత వస్తుంది? 30,000 నుంచి 1 లక్ష రూపాయల దాకా రావచ్చు. అంతే కదండి. 30 సర్వీస్ని బట్టి వస్తుంది. మా ఫాదరు ఆర్మీలో చేసి దాదాపుగా 26 సంవత్సరాలు చేస్తే ఆయనకి ఇప్పుడు ఒక 30,000 ఇస్తారు, 32,000 ఇస్తున్నారు. నేనేం చెప్తున్నానంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్, ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే 75,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే, దాంతోపాటు మెన్యూర్స్తో పాటు 15,000 90,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 2 సంవత్సరాల తర్వాత మీరు 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు పని చేయాల్సిన పనిలే. 2 సంవత్సరాలు పనిచేస్తే మీకు ప్రతి 3 నెలలకు ఒక్కసారి 1 ఎకరాకి 4.5 లక్షల రూపాయలు వచ్చేది ఏం అక్షయ పాత్ర కాదంటారా? అవునా కదా? అక్షయ పాత్ర అంటే మళ్ళీ రిటర్న్ ఇస్తూనే ఉంటది, రిటర్న్ ఇస్తూనే ఉంటది. అది కూడా లాంగ్ పీరియడ్. కానీ ఇది ఏ పంటలోనూ రాదు కదా. కాబట్టి దీని గురించి అన్ని తీసుకొని మా క్షుణ్ణంగా పరిశీలించాం కూడా. దీనికి మెయిన్ ఏంటంటే రైతుల దగ్గరకు వచ్చిన తర్వాత ఇది అవునా కాదా, నిజమా కాదా, ఇది దీన్ని తీసుకుంటున్నారా లేదా, అవునా కదండి. మెయిన్ ఏంటంటే మామూలుగా మ్యాంగో అయితే మామిడి అయితే ఓన్లీ జ్యూస్కి మాత్రమే పనికి వస్తుంది. పచ్చి కాయ అనుకోండి ఓన్లీ పిక్కల్కి మాత్రమే పనికి వస్తుంది. ఆంధ్ర గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఆల్టర్నేటివ్ క్రాప్ కింద హార్టికల్చర్ మమ్మల్ని ఇన్వైట్ చేస్తాం, మీరు వచ్చి వేరే క్రాప్ మీ పనసని పెట్టించండి అని చెప్పి. ఇట్లా ఉన్నది ఇక్కడ తీరు పొజిషన్ ఇట్లా ఉంది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే వీటికన్నిటికి సంబంధించి మెయిన్ ఇది తీస్తారా లేదా అని చెప్పినప్పుడు గ్యారంటీ కావాలన్నప్పుడు మనం గ్యారంటీ ఒకటి ఇస్తాం, అగ్రిమెంట్ ఒకటి. ఆ అగ్రిమెంట్ ఎట్లా అంటే బైబ్యాక్ అగ్రిమెంట్. బైబ్యాక్ అగ్రిమెంట్ అంటే 1996 యాక్ట్ ప్రకారము బైబ్యాక్ అగ్రిమెంట్ అంట. దాంట్లో ఆ బైబ్యాక్ లో నేను తప్పు చేసినా నేను శిక్షార్హుడు, మీరు తప్పు చేసినా మీరు శిక్షార్హుడు. ఇది లైఫ్ టైం ఏంటంటే 31 సంవత్సరాలు ఉంటుంది, 31 ఇయర్స్ ఉంటుంది మన లైఫ్ టైం, ఈ అగ్రిమెంట్ లైఫ్ టైం. నార్మల్గా కొంతమంది ఏం చేస్తారంటే ఒక మెయిన్ ఒరిజినల్గా ఒకటి తీసుకుంటారు, కాపీ ఒకటి ఇస్తారు. మనం ఏం చేస్తామంటే 2 ఒరిజినల్స్ తీసుకొని ఒక ఒరిజినల్ మీకు ఇస్తాం, ఒక ఒరిజినల్ మాకు ఇస్తాం. దీంట్లో మా కంపెనీ పేరు తర్వాత మీ పేరు ఉంటుంది,
దాని తర్వాత మీ ఆ, ఏదైతే పాస్బుక్ అంటారు మీ దగ్గర ఏమంటారో తెలియదు. కాదు 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 పానీ 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 సర్వే నెంబర్. సర్వే నెంబర్ ఉంటది. ఆ సర్వే నెంబర్ లో ఎన్ని చెట్లు నాటినారనేది ఉంటది. దాని తర్వాత రేట్ ఎంత అని ఫిక్స్ అయింటది. ఇది 30 రూపాయలకు తక్కువ అయినా తక్కువ కాకుండా 30 రూపాయలు ఫిక్స్ చేస్తాం. ఎప్పటి నుంచి ఇది స్టార్టింగ్ నుంచే. ఇప్పుడు మేము మామూలుగా 5 సంవత్సరాలు అంటున్నాం కదా రెన్యువల్ టైము. రెన్యువల్ టైం 5 years అన్నప్పుడు మీరు స్టార్టింగ్ ఏదైతే సోయింగ్ చేస్తారో నాటినప్పటి నుంచి లెక్కేది 5 years. మీకు 3 years వస్తున్నప్పుడు 3 years తర్వాత మళ్ళీ మీకు రెన్యువల్కి వచ్చేస్తుంది. దాని గురించి ప్రాబ్లం లేదు. ఒకవేళ 30 కంటే తక్కువ అయింది అనుకోండి, 20 ఉంది. ఇప్పుడు ప్రజెంట్ రేటు 9 రూపీస్ 12 రూపీస్ అట్లా ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాము 30 రూపీస్ ఇస్తాం. సీజన్ అయినా అన్సీజన్ అయినా చేంజెస్ లేవు. అదేలాగా మీకు రెన్యువల్ అయిపోయింది. ఈ రోజుతో ఒక ఫార్మర్కి రెన్యువల్ అయిపోయింది. ఈ రోజు ప్రజెంట్ రేట్ మార్కెట్ రేట్ ఏముందో మీ ముందరే దీంట్లో గూగుల్లోనో లేకపోతే వేరే మార్కెట్ దీంట్లోనో దీన్ని చూసిన తర్వాత దాంట్లో ఏం ప్రైస్ ఉందో, ఒక 75 ఉందా 45 ఉందా, దాన్ని రెన్యువల్ చేసి ఇస్తాం. అదేలాగా దీంట్లో ఏంటి, ఇది ఎట్లా 31 years లో మీకు ఎవ్రీ 5 years వన్స్ మేము మార్చిస్తామని చెప్తాను. కాకపోతే ఏంటంటే ప్రతి రైతు దయచేసి చెప్తున్నాను, 14 monthsకే కాయలు వదిలేస్తున్నారు. 14 months కాయ వదిలితే ఇది రైపన్ అయిపోయింది. ఇది పండు మాగేదానికి ఇచ్చేస్తుంది. స్మెల్ వస్తా ఉంది కానీ క్వాలిటీ ఉండదు. క్వాలిటీ రాదు, ఇలా చిన్నదిగా అయిపోతుంది. దీనివల్ల మీకు ప్రయోజనమే ఉండదు. ఎప్పుడైతే స్టెమ్ ఎంత మీకు 2 years అయితే స్టెమ్ ఇంత ఇలా ఉంటుంది, ఈ దప్పం ఉంటుంది. ఇంత వచ్చిన తర్వాత మీరు కావాలంటే లైవ్లో చూడాలనుకుంటే కూడా మీరు మా సార్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళే వచ్చి చూపిస్తారు. లైవ్ ప్లాంట్స్ ఉన్నాయి. లాస్ట్ వీక్లో నాటిన చెట్టు నుంచి దాదాపుగా 20 నెలల చెట్టు వరకు చూపించగలుగుతాం. మీకు ఫోన్ చేసి పలానప్పుడు మేము వస్తున్నాం సార్ మాకు చూపిండి అంటే ఓకే. లేదు మా వాళ్ళు అందుబాటులో లేకపోతే వాళ్ళు నా రైతు నెంబర్ ఇస్తారు, రైతు లొకేషన్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. మీరే పోయి చూడండి, మీరు డైరెక్ట్గా రైతుతో మాట్లాడండి, అన్నీ చేయండి. దాని గురించి ప్రాబ్లం రాదు. దీని తర్వాత ఏంటంటే ఇది క్వాలిటీ. అందుకే మనం ఏం చేస్తున్నాం అంటే 10 fruits ఎందుకు చెప్తున్నాం అంటే క్వాలిటీ రావడానికే 10 fruits చెప్తాం. మీకు ఈజీగా 5 to 8 kgs, మేము 5 kgs చెప్పినాం. 6 నుంచి 7 వరకు కూడా ఉంటుంది కరెక్ట్గా 10 fruits కానీ వదిలితే. కాబట్టి దయచేసి 2 సంవత్సరాల తర్వాతే హార్వెస్టింగ్కి స్టార్ట్ అవ్వండి. దాని తర్వాత మళ్ళీ ఇంకేంటంటే మెయిన్ ఇది అవునా కాదు కరెక్టే మీరు ఇచ్చేస్తారు సార్ దీన్ని. ఇది ఏదో అందరూ నోటరీ దగ్గరికి పోతే సంతకం వేసి సీల్ అన్నీ వేసి ఇచ్చేస్తారు సార్. దీనివల్ల ఏం పరిస్థితి, ఇది మాకు ఏమో కొద్దిగా డౌట్గా ఉందంటే మేమేం చేసినామంటే ఆల్రెడీ మాకు ఇప్పుడు 182 ఎకరాలు దాదాపుగా వస్తా ఉంది. 182 ఎకరాలు నాటాం. నాకేం కాయ లేదు. లాస్ట్ 2 years ముందు నుంచి ఒక రైతులు ఎంతవరకు చెప్తే నాటుతారు. ఇప్పుడు మాకు నెక్స్ట్ టూ మంత్స్ తర్వాత ఒక 4 acres క్రాప్కి వస్తుంది. 4 acres క్రాప్కి వస్తే ఎంత వస్తుంది, 15 నాళ్ళు 60 టన్నులు వస్తుంది. ఆ 60 టన్నులు 4 నెలల తర్వాత 4 నెలల వరకు నేను 60 టన్నులే పెట్టుకోవాలి. 60 టన్నులే ఆడుకోవాలి అంతే. మళ్ళీ దాంతో పైన లేదు, నా కాయ లేదు, ప్రాసెస్ కాయ లేదు, ఈల్డ్ లేదు. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఒక 2 ఎకరాలు ఉంది. దాని తర్వాత మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ 10 ఎకరాలు ఉంది. చైన్ లింక్ కట్ అయిపోతుంది కదా సార్, అయిపోతుంది. కాబట్టి అందువల్ల మేమేం చేస్తున్నామంటే ఇలా చాలా వరకు గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి మేము స్టార్ట్ చేయలేదు. ఏది ప్రొడక్షన్ యూనిట్ స్టార్ట్ చేయలేదు. ఒక ప్రొడక్షన్ యూనిట్ స్టార్ట్ చేయాలంటే 5 to 7 crores అవుతుంది. నార్మల్గా అయితే ఏదో సోలార్ డ్రైయర్లో ఎండబెట్టేసి దాని పౌడర్ కొట్టేసి ప్యాకింగ్ చేసి అమ్మేసేది కాదు. ఇది ప్యూర్ ఎక్స్పోర్ట్ అవుతుంది, పక్కాగా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ ఎక్స్పోర్ట్ అవ్వడానికి నిజంగానే అవుతుందా లేదా అంటే మాకు దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. దీనికి సంబంధించిన అన్ని లైసెన్సులు తీసి పెట్టాము. దీని ట్రేడ్ మార్క్ కానీ, FSSAI లైసెన్స్ కానీ, బార్ కోడ్ కానీ, ఐఈసి మెయిన్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ లైసెన్స్ మెయిన్ అది మేము తీసాము. అది అన్ని తీసుకున్న తర్వాత కూడా మాకేంటంటే మా ఆంధ్ర గవర్నమెంట్ ఏం చేసిందంటే బయ్యర్స్ మీటింగ్ అనేది ఒక కండక్ట్ చేసింది ఇక్కడ కాకినాడ. ఎప్పుడైతే మా ఈ కంపెనీకి సంబంధించి
షైన్ గోల్డ్ కి సంబంధించి అన్ని లైసెన్సులు ఉన్నాయో ఆ లైసెన్స్ ఉన్నందువల్ల మమ్మల్ని ఇన్వైట్ చేసి, సార్ ఇలాగా ఇతర దేశాల నుంచి ఒక 13 దేశాల నుంచి బయ్యర్స్ వస్తున్నారు, మీ ప్రోడక్ట్ ఏముందో దాన్ని మీరు వాళ్ళకి చూపేయండి, మీరు ఆర్డర్స్ తీసుకోవచ్చు అని చెప్తే 3 days ప్రోగ్రామ్ జరిగింది. ఆ 3 days ప్రోగ్రాంలో మాకు ఏం చేశారంటే మా ప్రోడక్ట్ని తీసుకుపోయి చూపించిన తర్వాత మాకు ఎంఓయూ ఇచ్చినారు. ఎట్లా ఇచ్చినారంటే అది మీకు డైరెక్ట్గా చూపిస్తున్నారు. వాళ్ళు సైన్ చేసి చూపించడం, వాళ్ళు సైన్ చేసింది మీరు కూడా వచ్చి చూడొచ్చు. మీ దగ్గర పంపిస్తున్నాను, చూడండి. యూకే, యునైటెడ్ కింగ్డమ్ ఎంతకి ఇచ్చిందండి? $25,000. $25,000 మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇంటూ 90 రూపీస్ వేసుకోండి. $25,000 ఇంటూ 90 రూపీస్ వేస్తే ఎన్ని కోట్లకు అవుతుందో. అవును సార్. ఏమి ఇచ్చింది దీంట్లో? జాక్ ఫ్రూట్ ప్రోడక్ట్స్ అంటే అన్ని పౌడర్స్ అన్ని కలిపి అది ఒకటి ఉందా. ఇది రెండోది కెనడా. ఇది చూడండి, కెనడా వాళ్ళు సైన్ చేసిందే ఇది. దీన్ని మెమరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేసి ఎంఎస్ఎంఈ ఫియో అన్ని కలిపి ఆంధ్ర గవర్నమెంట్కి సంబంధించిన అన్ని, దీనికి సంబంధించిన ఎక్స్పోర్ట్కి సంబంధించిన అన్ని యూనిట్స్ కలిపి ఈ కండక్ట్ చేసింది ఈ సెమినార్ని. అప్పుడు చేసిన ఎంఓఈనే ఇది. దీనిలో చూడండి ఇదేమి ఇచ్చారు? $5,000 ఇచ్చారు. $5,000 ఏది? జాక్ ఫ్రూట్ ప్రోడక్ట్స్ ఫ్లోర్ నట్స్ పౌడర్. నట్ పౌడర్ ఇక్కడ ఉంది చూడండి, నట్ పౌడర్. ఇదే నట్ పౌడర్, గింజల పొడి. ఇట్లా ఇది కాకుండా దాదాపుగా మాకు ఇంకా 4 దేశాలతో మాకు సంబంధాలు, జపాన్ నుంచి కూడా ఉంది. మీరు ఇవన్నీ కూడా చూడొచ్చు. ఇది కొంతమంది ఏమి లేకుండా ఇది మాకు అంటే కొంతమంది ఏం చేస్తారంటే, సార్ మేము ఫోటో పట్టుకుంటామంటే ఇది అవకాశం లేదండి. ఎందుకంటే ఆ ఫోటో పట్టుకుని వీళ్ళ అడ్రస్ ఉంటుంది, వీళ్ళ మెయిల్ ఐడి ఉంటుంది, వీళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది, కాబట్టి చూపించం. కాబట్టి మీరు ఒకసారి చూడొచ్చు డైరెక్ట్గా మీరు. ఎందుకు ఇది నిజమా కాదా అని నిర్ధారణ కోసం నేను దీన్ని చూపిస్తున్నాను. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ కలత చెందాల్సిన పని లేదు. 100% బైబ్యాక్ అనేది మేమే కొనుక్కుంటున్నాము. మీరు కావాలంటే వేరే ఎక్కడైనా ఉంటే చూడండి, మీరు బేరేజ్ చేయండి. ఈ అగ్రిమెంట్కి వేరే అగ్రిమెంట్కి కూడా పోయి చూపించండి. నేనేం చెప్తున్నానంటే రండి, మా రైతుల దగ్గర మాట్లాడండి, అన్నీ చేసుకోండి. అదే కాదు, దీని బెనిఫిట్ చెప్పాడు మా సూర్య సారు. మీరు అది ఉందా లేదా అని ఒక్కసారి డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్తే మీరు టోటల్ లిస్ట్ వస్తుంది. క్షుణ్ణంగా చూడండి. ఒకరోజు మీరు వేస్ట్ చేయకండి. ఆ రీల్స్ చూస్తా ఏముండదు. దీన్ని చూడండి. దీన్ని చూసి అవగాహన తెచ్చుకున్న తర్వాత మా ఫార్మర్స్ విజిట్ చేయండి. మా ఫార్మర్స్ విజిట్ చేసిన తర్వాత మా నర్సరీని చూడండి. మా ఆఫీస్ రండి, చిత్తూరులోనే హెడ్ ఆఫీస్ ఉంది. అక్కడ వచ్చి చూసిన తర్వాత ఓకే మీకు ఎంత కావాలా, 1 ఎకరా పెట్టుకోండి. నేను చాలా ఎక్కువ 5 ఎకరాలు 10 ఎకరాలు పెట్టుకోవద్దండి. డబ్బులు ఉన్న వాళ్ళు పెట్టుకోండి, నేను కాదని చెప్పలా. ఏం సార్ మీరు 10 ఎకరాలు వద్దంటున్నారు అని చెప్పచ్చు, పెట్టుకోండి, దానికి ఇదేమి లేదు. లేని వాళ్ళు 1 ఎకరా పెట్టుకోండి. ఖచ్చితంగా 100% 13.5 లక్షలు అంటున్నారు కదా, అవసరమే లేదు. 10 లక్షలు అనేది గ్యారెంటీ. దరిద్రం అంటే 10 లక్షలు వస్తుంది.